గీతాస్ కిచెన్. ఇవాళ రెసిపీ చామగడ్డ టమాటానండి. చామగడ్డలు ఫస్ట్ పొట్టు తీసి గీక్కొని కడగాలి. కడిగేసి ముక్కలు కోసుకొని 2 పచ్చిమిర్చి, 1 ఆనియను, కొద్ది కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ధనియాల పొడి, నువ్వుల పొడి. కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు, జీలకర్ర పోపులో వేయాలి. నేను చెప్పిన అందుకే ఇది. ఆవాలు, పోపు దినుసులు వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం పేస్టు, కొద్దిగా సాల్ట్, కారం, తగినంత కారం, చామగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలపాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. 2 స్పూన్ల నువ్వుల పొడి, ధనియాలు, పచ్చి ధనియాల పొడి వేసుకొని కలపాలి. కుక్కర్లో వేసుకుంటే తొందరగా అవుతుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మనం టమాటా వేసినాక 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. నీరు వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకోవాలి. కూరలకు పోసుకొని కలపాలి. మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి. నేను ఒక చిట్కా చెప్తాను ఇవాళ. నువ్వుల పొడి పట్టుకోవడానికి చాలామందికి ముద్దగా వస్తుంది. అది రాకుండా ఉండాలంటే నువ్వులు వేయించి చల్లారాక అందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. పొడిగా వస్తుంది. ఈ వాటర్ కూడా కూరలోకి పోసుకోవాలి. గ్రేవీలాగా అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చాక దింపుకోండి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది. 2వ విజిల్, 3వ విజిల్, 4వ విజిల్. 4 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపేయండి. చెక్ చేసుకొని మూత ఓపెన్ చేసుకోండి.
ఇలా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఉడికింది. ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకొని 1 నిమిషం మరిగించాక మసాలా వేసుకొని దింపుకోవాలి. మసాలా కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. ఇలా కొద్దిగా మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. రెడీ, చామగడ్డ టమాటా రెడీ. తినండి.